వినిపిస్తున్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రైట్, ఒకసారి హైకోర్టు దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. అక్కడ ఉన్నటువంటి చాలా కీలక గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి విజువల్స్ ప్లే చేయండి. ముఖ్యంగా అందరికీ న్యాయం జరగాలనేది మా ఉద్దేశం. న్యాయం వస్తానికి ఒకరికొక న్యాయము, మాకొక న్యాయమా అని అడుగుతున్నా. గతంలో అప్పర్ క్లాస్ వాళ్ళు 10% రిజర్వేషన్ పెట్టుకుంటే మేము ఎవరూ కూడా అడ్డం పడలే. ఎందుకంటే అందులో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, అగ్ర కులాల్లో పేదవాడు కూడా ఉన్నాడు. కనుక నరేంద్ర మోడీ పెట్టినటువంటి ఆయన ఏది చేంజ్ చేసి కొత్త సార్ తెచ్చుకున్నాడు. ఇవాళ మేము 42%, మా రేవంత్ రెడ్డి, అదేవిధంగా మొన్న ప్రభాకరు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్, మేమందరం కలిసి నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా గతంలో ఐఐటి ఐఐఎంలో కూడా రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ నేను పోయిన సోనియా గాంధీ దగ్గరికి, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ లాంగ్వేజ్, మలయాళం, తెలుగు, ఒరియా, కానీ మాకు టాలెంట్ ఉన్నది, మాకు అవకాశం, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అంటే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్తే ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు అన్ని పార్టీల వాళ్ళు ఇంక్లూడింగ్ లల్లు ప్రసాద్ యాదవ్ అందరం కట్టి ఆ బిల్లు పాస్ అయింది. ఇప్పుడు 4 వారాల తర్వాత అంటే 42కు అన్యాయం చేస్తారా అని నేను అడుగుతున్నా. వి హనుమంతరావు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఉన్నారు. బీసీలకు సంబంధించి బీసీ నేతగా గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి పరిస్థితి. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇక్కడ న్యాయం మీకు ఒకలా ఉంటుందా, మాకు ఒకలాగా ఉంటుందా అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉంది, బీసీలకు న్యాయం చేస్తామని ముందుకు వెళ్ళింది. సోనియా గాంధీలో గతంలో కలిసినటువంటి సందర్భాలు ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా న్యాయంలో మార్పు ఎందుకు కనిపిస్తుంది, ఎందుకు ఒకరికి ఒకరిలా ఇంకొకరిలా వ్యవహరిస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా హనుమంతరావు చేస్తున్నారు. ప్రధానంగా అక్కడ అడ్వకేట్స్ మాట్లాడిన కొన్ని బైట్స్ ఉన్నాయి, ఒకసారి అవి చూద్దాం ఏం మాట్లాడారు. లోకల్ ఈరోజు అత్యున్నతమైన న్యాయస్థానము హైకోర్టు నందు లోకల్ బాడీస్ పంచాయత్ ఎలక్షన్స్ కొరకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఈరోజు నిన్న రాత్రి విడుదల చేయడం జరిగింది. జీవో 9ని ఛాలెంజ్ చేసుకుంటూ ఎంబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లేదా సపోర్ట్ చేసుకుంటూ ప్లస్ ఆపోజ్ చేసుకుంటూ వివిధ పార్టీలు హైకోర్టును సంప్రదించడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానము 2 రోజులుగా ఈ మ్యాటర్ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు, కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు, ఇక్కడ మన అడ్వకేట్స్, ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక 2 minutes 1 second బ్యాక్ 4 weeksకు మ్యాటర్ని అడ్జర్న్ చేసింది. 4 weeks వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ని దాఖలు చేయాలి. దాని తర్వాత 2 weeksలో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి. చేసిన తర్వాత మ్యాటర్ని హియరింగ్కు తీసుకుంటుంది. అంతలోపట ఎలక్షన్ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది. సో ఎలక్షన్ను స్టే అయినాయి. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేసడం జరిగింది. నిన్న మా ఆర్గ్యుమెంట్స్ని మేము అడ్వాన్స్ చేసినాము. మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, రజక కానీ, నాయి బ్రాహ్మ కానీ, కుమ్మరి కానీ, బెస్త కానీ, వడ్డర్ కానీ ఇట్లాంటి కులం వాళ్ళకు ఈ 42% రిజర్వేషన్లో భాగం చేయాలి. వాళ్ళకి స్థానాలు ఇవ్వాలని మా యొక్క విన్నపము. 42% రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము. సపోర్ట్ చేసుకుంటూ అందరూ బీసీ వర్గాలందరూ ఏకతాటి మీద ఏదో యునానిమస్గా పాస్ చేసిన బిల్లు ఇంక్రీజ్ చేయడానికి బీసీ రిజర్వేషన్ని 24% నుండి 42% ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ 42% రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము. ఆ సపోర్ట్ చేసుకుంటే మేము వాదనలు వినిపించుకుంటేనే మా యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి దీంట్లో భాగం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం వచ్చి 75 సంవత్సరాలు అయినాయి. కొన్ని కమ్యూనిటీలకు ఇప్పటివరకు ఎమ్మెల్సీ లేరు, ఎమ్మెల్యే లేరు. గ్రామ పంచాయతీలో కానీ మాకు బీసీఐ రిజర్వేషన్ ఇస్తే ఈ మార్జినల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ భాగస్వామ్యం అయ్యి పొలిటికల్గా వాళ్ళు గ్రో అయ్యి ఈ కమ్యూనిటీ వాళ్ళకు న్యాయం అవుతుందని చెప్పి మా యొక్క వాదన నిలిపించడము కనబడుతుంది. ఒకసారి మాట్లాడదాం. ఆర్కృష్ణ ఆందోళన తీయడం జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ నెలకొంది.